వాస్తవానికి జగన్ గారు హైదరాబాద్ వస్తున్నారని చెప్పి నాకు నిన్న మధ్యాహ్నం తెలిసింది. జగన్ గారు వస్తుంటే చూడాలి, ఆయన్ని కలవాలి కుదిరితే అని చెప్పి అనిపించింది. కానీ ఈరోజు కొన్ని పనులు ఉండటం వల్ల కలవలేకపోయాను. నేను వెళ్ళలేదు కూడా. కానీ నాలాంటి అభిమానులు జగన్ గారికి కొన్ని లక్షల్లో ఉంటారు హైదరాబాద్లో. జగన్ గారు వస్తుంటే చూడాలి, జగన్ గారు ఎక్కడ వస్తున్నారో తెలుసుకొని అక్కడ వెయిట్ చేయాలి, జగన్ గారిని ఒకసారి తాకాలి, ఇట్లా అనుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి అభిమానులు జగన్ గారు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా చాలామంది అక్కడికి వెళ్ళారు. దీనిపైన పచ్చ మీడియా ఏడుపు ఎలా ఉంటుందంటే, ఈ జనసందోహాన్ని చూసి, వాళ్ళ సోషల్ మీడియా వెబ్సైట్లు చూసి, హైదరాబాద్లో కూడా జన సమూహాన్ని ఏదైతే ముందే మాస్ మొబిలైజేషన్ చేశారంట. అసలు ఇదేందో నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్లో ఎవరు పని పాట లేకుండా అందరూ ఎవరు పనులు వాళ్ళు తిరగకుండా జగన్ గారి కోసం కూర్చొని వచ్చేవాళ్ళు కూడా ఉంటారా? అంటే హైదరాబాద్లో ఎక్కువ వేరే ఊరి నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం. ఇక్కడ స్థానికంగా హైదరాబాదీస్ అనేవాళ్ళు అంతకుముందు ఆంధ్రాలో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు షిఫ్ట్ అయిన వాళ్ళు, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో షిఫ్ట్ ఇట్లా ఎక్కువ మంది ఉంటారు. బయట నుంచి వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇంతమందిని ఇక్కడ పని చేసుకొని బతుకుతుండే వాళ్ళు కూడా మాస్ మొబిలైజేషన్ చేయగలుగుతారా? అసలు నిజంగా వీళ్ళు ఏమనుకుంటారో ఏమో తెలియదురా బాబాయ్. నిజంగా వీళ్ళు ఏడుపు ఎలాగ వెళ్ళిపోతుందంటే, తత్తర మాటలు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ నాది ఆంధ్ర. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా. హైదరాబాద్లో జగన్ గారు వస్తున్నారు అని చెప్పి నాకు నిన్న సంతోషం అనిపించింది. అదే జగన్ గారు వస్తున్నారు, నేను వెళ్ళాలి. కానీ పనులు ఉండటం వల్ల నాకు కుదరలే. కానీ నాలాంటి వాళ్ళు చాలామంది పనులైనా మానుకొని జగన్ గారిని చూడటానికి వెళ్తారు. వాళ్ళు ఇచ్చే 500 లేకపోతే 1000 అని చెప్పి మాస్ మొబిలైజేషన్ చేస్తే 500 1000కి వెళ్ళిపోతారా? హైదరాబాద్ వచ్చింది 500 1000 కకృతి పట్టాక ఎవరైనా ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు. అంటే నాకేమనిపించింది అంటే, ఈరోజు ఆ వార్త చూసి కొన్ని పేజెస్ నేను చూసాను. తెలుగు 360 అని, లేకపోతే కొన్ని సోషల్ మీడియా పేజెస్, పచ్చ మీడియా వార్తలు, ఇవన్నీ నేను కొన్ని చూసాను. చూస్తే మీరు ఇంకా అక్కడ ఆగిపోయారా బాబు. మీరు జగన్ గారు సినిమా స్టార్ కంటే కూడా ఎక్కువ క్రేజ్ ఉన్న వ్యక్తి. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా విపరీతం క్రౌడ్ ఎందుకు వస్తున్నారంటే, ఆయన ఒక ఆదర్శం. అటువంటి వ్యక్తి పోరాట తత్వం, ఆ వ్యక్తి మాస్ చరిష్మా, మాస్లోకి ఆయన పల్స్ అనేది బలంగా వెళ్ళిపోయింది. మాస్లోకి ఆయన బలంగా వెళ్ళిపోయాడు. అటువంటి వ్యక్తి పైన ఎంత ఏడిచినా కూడా ఉపయోగం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం హైదరాబాద్ వస్తూ ఉన్నారు. లేకపోతే నిన్న బండ్ల గణేష్ పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎక్కడైనా జనాలు విపరీతంగా వచ్చారా? అంతే, చంద్రబాబు నాయుడు గారు బండ్ల గణేష్ కుమార్తె పెళ్ళికి వస్తారు అని చెప్పి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ టైం మీద వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం వెయిట్ చేసి భారీగా జనాలు ఏమన్నా వచ్చారా? బికాస్ ఇక్కడ మాస్ చరిష్మా అనేది చంద్రబాబు నాయుడు గారికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీడియా మ్యానిపులేటెడ్ సీఎం, మీడియా మ్యానిపులేటెడ్ లీడర్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మాస్ అనేది పబ్లిక్లో బలంగా వెళ్ళలేడు. అదే జగన్ గారు అయితే మాస్లో బలంగా చొచ్చుకెళ్ళాడు. ఆయన మాస్ నాయకుడు అని చెప్పి జనాలందరూ తెలుసు. ఈ జనసందోహాన్ని చూసి మీరు విపరీతంగా ఇంకా ఏడవండి. మీరు ఎంత ఏడ్చినా ఆయన క్రేజ్ అనేది తగ్గదు. దాదాపు ఇప్పుడు 16 ఏళ్ల నుంచి ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఏడుపుతారు? మీ ఏడుపుకి అందు పొద్దు ఎక్కడా లేదు. అదేం జనాలు అని చెప్పి మీరు బిత్తరపోతూ ఉంటారు. హైదరాబాద్ అయినా జనాలే, ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా జనాలే, లేదు బెంగళూరు వెళ్ళినా ఆయన ఇంటి దగ్గర విపరీతంగా జనాలే. ఎక్కడ వెళ్ళినా కానీ జగన్ గారు అనే వ్యక్తి పబ్లిక్లో ఇంత మాస్ నాయకుడికి ఎదిగాడంటే ఆయన కష్టమే. ఆయన కష్టం అనేది ఆయన ఈరోజు నిలబెడతా ఉంది. ఆయన మీడియా ద్వారా నాయకుడైన వ్యక్తి కాదు, ఎవరో బాకా ఊపితే నాయకుడైన వ్యక్తి కాదు. ఓదార్పేత్ర లాంటి కఠినమైన ఏదైతే ఆ యాత్ర, ఆ టైంలో ఆయనకు ఆరోగ్యం కానీ అవన్నీ చూస్తాం. మా జిల్లాకు వచ్చినప్పుడే కన్ను ఇంతలా ఉబ్బింది, జ్వరం వచ్చి అసలు ఆ టైంలో ఓదార్పేత్ర 16 నెలలు జైల్లో పెట్టిన సుదీర్ఘమైన పాదయాత్ర 16 నెలలు. ఇట్లా నడి ఎండలో ఆయన నడిచింది ఏది రాత్రిపూట నడిచేవి కాదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రాత్రిపూట నడిచేవారు, జగన్ గారు పగులుపూట నడిచేవాళ్ళు. ఇవన్నీ ఆయన చూసి వచ్చాడు కాబట్టి జనాలు ఆయన ఇంకా హక్కును చేర్చుకుంటూ ఉన్నారు. 2024 ఎన్నికలు అంటారా, అది ఏం జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసు.